చావా సినిమా చూస్తూనే మాత్రం ఏడుపు వచ్చేస్తుందన్న. ఎందుకంటే ఆ సినిమా చూస్తూనే మాత్రం నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే అప్పట్లో ఎంత కొట్లాడిరు, మన హిందూ సంప్రదాయం కాపాడడానికి ఎంత కొట్లాడిరు, అంటే ఎంత పోరాడిరు, ఎన్ని ప్రాణాలు అర్పిస్తే మనకి అలా హిందూ మనం నిలబడడం. ఛత్రపతి ఎంత కొట్లాడి, కొడుకు ఎంత కొట్లాడి చావా నుంచి. అంటే సింహం ఎలా కొట్లాడడం కొట్లాడి చూపించిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి. బోలో భారత్ మాతాకి జై. సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ సినిమా నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్క ఇండియన్స్కి సినిమా మాత్రం ఇది ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలి. ఎందుకంటే ముందుగా డైరెక్టర్కి కంపల్సరీ రావాలి, ప్రతి ఒక్క యాక్టర్స్కి వస్తుంది. సినిమా మాత్రం అంత బాగా తీసి బ్లాక్ బస్టర్. ఇలా విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. మన రష్మిక కూడా చాలా బాగా చేసిన యాక్టింగ్. అలా ప్రతి ఒక్క యాక్టర్స్ మనం ఇప్పుడు చూసిన సినిమా కళ్ళే కనిపించేది, ఎప్పుడో జమానా సినిమాలే కనిపిస్తుంది. సినిమా చూస్తుంటే అలా అంత బాగా తీసిన డైరెక్టర్ గారు. ఒక టైంలో బాహుబలి ఎంత రికార్డు కొట్టిందో, మన కేజీఎఫ్ ఎంత రికార్డు కొట్టిందో, ఈ ఒక చావా సినిమా కూడా చరిత్రలో నిలిచిపోతుంది అన్న సినిమా. దీనికి ఒక సినిమా అనేది ఒక కథ, ఒక డైరెక్షన్కి, రాష్ట్రాలకి, రైటర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ముందుగా హేఆర్ రహమాన్ గారు మ్యూజిక్ గారు మాత్రం ఈ సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సినిమా డైరెక్ట్ హీరో గారు ఎంత కష్టపడారు, మ్యూజిక్ కొట్టడం కూడా మామూలు మాట కాదు. ప్రతి సీన్స్ దగ్గర, ప్రతి సాంగ్స్ దగ్గర, ప్రతి దగ్గర విలన్స్ దగ్గర, అంటే ఎక్కడెక్కడ మ్యూజిక్ ఇవ్వాలో, సాంగ్స్ ఎలా పెట్టాలో అలా పెట్టిండు. దానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి హేఆర్ రహమాన్ గారికి. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, మంచిగుంది సినిమా. ఇది ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. ఇది ఒక నేషనల్ సినిమా కాదు, వరల్డ్ ప్రపంచంలో సినిమా. భారత్ మాతాకి జై.